ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. నీళ్లపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. గోదావరిపై దేవాదులు కట్టాం, అక్కడి నుంచి పోలవరానికి నీళ్లొస్తాయన్నారు. పోలవరం నుంచి నీళ్లు తీసుకుంటామంటే అభ్యంతరం చెప్తే ఎలా అంటూ ప్రశ్నించారు. గోదావరిలో మిగిలే నీళ్లతో రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు. గోదావరి నీళ్లను ఏపీ వాడుకుంటే శ్రీశైలం, నాగార్జున సాగర్లో నీళ్లను తెలంగాణ వాడుకోవచ్చని చెప్పారు చంద్రబాబు. ఏంటి రాజకీయం? ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేసేవన్నా మీనింగ్ ఉందిట్లో? గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్లి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు గాని అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం? అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు మంజీరాకు తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పులేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నీళ్లు తప్పే ఉన్నట్లు ఉండేది. ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఏంటి రాజకీయం? ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేసేవన్నా మీనింగ్ ఉందిట్లో? గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్లి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు గాని అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం? అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు మంజీరాకు తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పులేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నీళ్లు తప్పే ఉన్నట్లు ఉండేది. ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఏంటి రాజకీయం? ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేసేవన్నా మీనింగ్ ఉందిట్లో? గోదావరిలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. నీళ్లపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. గోదావరిపై దేవాదులు కట్టాం, అక్కడి నుంచి పోలవరానికి నీళ్లొస్తాయన్నారు. పోలవరం నుంచి నీళ్లు తీసుకుంటామంటే అభ్యంతరం చెప్తే ఎలా అంటూ ప్రశ్నించారు. గోదావరిలో మిగిలే నీళ్లతో రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు. గోదావరి నీళ్లను ఏపీ వాడుకుంటే శ్రీశైలం, నాగార్జున సాగర్లో నీళ్లను తెలంగాణ వాడుకోవచ్చని చెప్పారు చంద్రబాబు. రాజకీయం. ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేసేవన్నా మీనింగ్ ఉందిట్లో? ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఏంటి దాని మీద ఏమన్నా ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారో 5/5/2000 జీఓఆర్టీ నెంబర్ 203 3,805 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్ళారు. 20/5/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని
అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు. 13/7/2020 మళ్ళా వీడిపోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక టీడీఆర్ డిపిఆర్ పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. ఇది 25/2020 ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే టిల్ ది రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్ విత్ ఎంఓఈఎఫ్ అండ్ సిసి ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ బై దెమ్. The state of Andhra Pradesh is directed not to proceed with any work on ground in the guise of preparation of DPR for this Rayalaseema lift irrigation scheme. అని ఇచ్చి మళ్ళీ 22/3/2024 డిపిఆర్ లేకుండా మీరు పనులు చేశారు కానీ ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి?